హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. బెండకాయ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడం. ఇది మనకి రైస్ లేక్ సైడ్ డిష్గా అయినా లేదంటే వేడిగా రైస్ లేక్ అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇక్కడ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి 250 గ్రామ్స్ ఫ్రెష్గా ఉన్నటువంటి బెండకాయల్ని వాటర్ తోటి ఒకసారి వాష్ చేసుకొని మనం ఎడ్జెస్ని కట్ చేసి మనకి కావాల్సిన సైజులో బెండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మనం వీటిని మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వేయించుకోండి. 4 మినిట్స్ తర్వాత మనకు బెండకాయ ముక్కలు అనేటివి బాగా ఫ్రై అవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం కర్రీకి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయనవసరం లేదండి. బెండకాయని వేయించిన ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. ఇందులోకి 2 టమాటాలు కట్ చేసినవి యాడ్ చేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఇందులోకి 2 క్యాప్సికమ్ పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గించుకోండి. ఇందులోకి ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లను యాడ్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని కర్రీలోకి యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కొబ్బరి, అలాగే ఉప్పు, కారం, జీలకర్ర పొడి అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కలపాలి. ఇక్కడ మనం కర్రీకి ఆనియన్స్ని యాడ్ చేయమండి. ఆనియన్స్ యాడ్ చేయకపోయినా బాగుంటుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనం వాటర్ యాడ్ చేశాక హై ఫ్లేమ్ మీదనే గరిటెతోటి కలుపుకొని ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.